మీ బిడ్డ హయాంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతా ఉన్నాయి. ఇలా మీ బిడ్డ ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఏకంగా 2,40,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి వాళ్ళు బాగుపడాలని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇస్తా ఉంటే ఏడుపే ఏడుపు. మరో 1,70,000 కోట్లు నాన్ డీబీటీగా మీ బిడ్డ పేదవాడి కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు ఇస్తా ఉన్నా కూడా ఏడుపే ఏడుపు. ఈ ఏడుపులన్నింటినీ కూడా కేవలం మరో 3 నెలలు భరించండి. కేవలం మరో 3 నెలలు భరించండి. ఈ క్యాన్సర్ గడ్డల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా, ఇటువంటి పేదల వ్యతిరేకులంతా, ఇటువంటి పెత్తందారులంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నులెత్తి కూడా చూడకుండా తీర్పు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి, రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ అవుతాయి. కానీ ఒకటి గమనించండి, ఎవరు మాటిచ్చారు, మాట మీద నిలబడింది ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డ మీ ముందుకు వచ్చి ధైర్యంగా మీ ముందర నిలబడి మీ బిడ్డ చెప్పగలుగుతా ఉన్నాడు. మీలో, మీ ఇంటికి, మీ కుటుంబానికి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మరి ఈ మేరకు అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెప్తారు, ఇంకా మోసాలు చేస్తారు. మీ బిడ్డ ఇంత ఇచ్చాడు కదా, ఇంతకన్నా 4 ఇంతలు ఎక్కువ చెప్తే తప్పనిచ్చి ప్రజలు నమ్మరు అని చెప్పి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని చెప్పి చెప్తారు. ప్రతి ఇంటికి బెంజ్ కారు కూడా కొని ఇస్తామని చెప్పి కూడా చెప్తారు రాబోయే రోజుల్లో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాటలు చెప్పడం చాలా సులభం. మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి అని మాత్రం ఖచ్చితంగా నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను, ప్రాధేయపడతా ఉన్నాను. ఈరోజు మంచి చేసిన చరిత్ర మీ బిడ్డకుంది, మీకు తోడుగా ఉండే మంచి మనసు మీ బిడ్డకుంది. మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, దేవుడు దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అదేవిధంగా కాసేపటి కిందట నా సోదరుడు డాక్టర్ మాట్లాడుతూ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ రోడ్ డెవలప్మెంట్ కోసం అడిగాడు 5 కోట్ల రూపాయలు. మదన గోపాల సాగరం ప్రాజెక్టు ఇంప్రూవ్మెంట్ కోసం అడిగాడు 8 కోట్ల రూపాయలు. బెండిగేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం అడిగాడు 7 కోట్ల రూపాయలు. అదేవిధంగా పలాస కాన్స్టిట్యున్సీ నవపాడ వెంకటాపురం ఆర్ఎన్బి రోడ్డు
అప్రోచ్ టు మూలపేట పోర్టు, దీనికి సంబంధించి కూడా అడిగాడు. వీటికి సంబంధించిన అన్ని వర్కులు కూడా యుద్ధ ప్రాతిపదికన వేగంగా అడుగులు ముందుకు పడేట్టుగా చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరగాలని మరొక్కసారి మీ అందరికీ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదములు సార్. శ్రీకాకుళం జిల్లాలో అమలు జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్ర స్థాయిలో అమలు జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలని సవివరంగా వివరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి వేదిక పైన వివిధ నాన్నగారు 8 సంవత్సరాల కిందట తాను చనిపోతూ నాకు ఇచ్చిపోయిన ఇంత పెద్ద కుటుంబాన్ని చూసినప్పుడే నాకు ఊరట వస్తుంది. ఆదుతుంది ఎందరినో ఆరోగ్యశ్రీ, చదివించిందెందరినో ఫీజుల మాఫీ, ప్రాణాతుల పెన్నిధి 108 ఏమైందా పథకాల సన్నిధి, యాడుందా స్వర్ణయుగం అన్నది, పథకాలకు తూట్లు పొడుచు పాలన పాలైనది, ఎన్నాళ్ళీరా బంధు రాజ్యం కేరేద్దాం రారా నేస్తాం, మరో ప్రజా ప్రస్థానం సాధించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి అమిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఇవిగో. చుక్క చుక్క నీటి బొట్టు సముద్రంగా మారదా, చినికి గాలి తుఫాను చెలరేగదా, అడుగు కలుస్తుంటే